హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో. సో మనమైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ అయితే ఏదైతే ఉందో అందులో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి. సో అలాగే మనం ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే ప్రతి జిల్లాకు సంబంధించి అయితే మనం వీడియోస్ కూడా చేశాము. అవన్నీ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ జిల్లాకు సంబంధించి వీడియోను చూడొచ్చు. ఆ యొక్క నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఆ క్రమ పద్ధతిలో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇంకొక జిల్లాకు సంబంధించిన మరో తాజాగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇందులో అయితే మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో అలాగే అప్లికేషన్ కూడా మనకైతే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అయితే ఇది అర్హత వచ్చేసి మనకి 10th డిగ్రీ ఉంటే చాలు మనకి. ఇక ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే రేడియోగ్రాఫర్ ఈ యొక్క పోస్టులు అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉండడం జరిగింది. అయితే ఇవన్నీ ఆప్కోస్ నుంచి అయితే మీకైతే జాయినింగ్ లెటర్స్ కూడా ఇస్తారండి. సో ఆప్కోస్ అంటే తెలుసు కదండి, మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏదైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ జాబ్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా వీళ్ళే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుపుతారు. ప్రభుత్వ సంస్థ నుంచే ఇదైతే మనకి జరుగుతుంది. సో ఇక రిజర్వేషన్ల వారిగా ఖాళీలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఎక్కడ ఉన్నాయని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే మనకి చాలా తక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో 28వ తేదీ మనకైతే లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్ నోటిఫికేషన్గా అయితే మీకు వస్తుంది. సో ఇక అలాగే ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని అయితే తెలియజేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇదండి మనకి నెల్లూరు జిల్లా అంటే ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే ఈ యొక్క మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. సో ఇది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి 20వ తేదీ 7/2020 అయితే మనకి రావడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 40 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ద ఏపీవీవీపీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ రేడియోగ్రాఫర్, బయోస్టాటిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్ట్ ఇన్ వేరియస్ ఏపీవీపీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ డీటెయిల్డ్ బిలో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే బయోస్టాటిషియన్, అలాగే రేడియోగ్రాఫర్, అలాగే నర్సింగ్ ఆర్డర్లీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిసిహెచ్ఎస్ నెల్లూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఏమీ లేవు, బయోస్టాటిషియన్ ఒక్కటే ఉంది, రేడియోగ్రాఫర్ అలాగే నర్సింగ్ ఆర్డర్లు కూడా ఏమీ లేవు. ఇక డిహెచ్ ఆత్మకూరు 2 పోస్టులు అయితే డిఈఓ ఉన్నాయి, ఒకటైతే రేడియోగ్రాఫర్ ఉంది. సో ఇక కావలిలో 1 పోస్ట్ అయితే డిఈఓ ఉంది, అలాగే నర్సింగ్ ఆర్డర్లీ 3 పోస్టులు ఉన్నాయి. ఇక గూడూరులో 1 పోస్ట్ డిఈఓ, అలాగే మిగతా రిమైనింగ్ బయోస్టాటిషియన్, రేడియోగ్రాఫర్, నర్సింగ్ ఆర్డర్లు అయితే ఏమీ లేవు. ఇక ఉదయగిరి నుంచి అయితే మనకి 1 పోస్ట్ అయితే ఉంది, అది 2 నర్సింగ్ ఆర్డర్లీ అలాగే 1 డిఈఓ పోస్ట్ అయితే ఉంది. ఇక వింజమూరులో 1 పోస్ట్ డిఈఓ ఉంది, అలాగే 1 పోస్ట్ నర్సింగ్ ఆర్డర్లు అయితే ఉంది. ఇక బుచ్చిరెడ్డిపాలెం సిహెచ్సి బుచ్చిరెడ్డిపాలెంలో 1 పోస్ట్ డిఈఓ ఉంది, అలాగే మనకి 3 నర్సింగ్ ఆర్డర్లు అయితే ఉన్నాయి. ఇక సిహెచ్సి ఇందుకూరుపేటలో 1 పోస్ట్ అయితే డిఈఓ ఉంది, అలాగే 3 నర్సింగ్ ఆర్డర్లు ఉన్నాయి. సో కొవ్వూరులో ఒకటైతే డిఈఓ పోస్ట్ ఉంది, అలాగే 3 నర్సింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇక అల్లూరులో 1 పోస్ట్ డిఈఓ, అలాగే రేడియోగ్రాఫర్ కానీ, బయోస్టాటిషియన్ కానీ, ఎంఎన్ఓ కానీ ఈ నర్సింగ్ ఆర్డర్లు అయితే ఏమీ లేవండి. సో ఇక వెంకటాచలంలో 1 పోస్ట్ అయితే డిఈఓ ఉంది, ఇక
పొదలకూరులో ఒక పోస్టు డిఈఓ ఉంది. కోట సిహెచ్సి కోటలో ఒక పోస్టు డిఈఓ ఉంది. 3 నర్సింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇక ఒకాడులో ఒక పోస్ట్ అయితే డిఈఓ ఉంది. అలాగే 2 పోస్టులు నర్సింగ్ ఆర్డర్లు ఉంది. సో ఇక వెంకటగిరిలో ఒక పోస్ట్ అయితే డిఈఓ పోస్ట్ ఉంది. ఇక అలాగే ఒకటి నర్సింగ్ ఆర్డర్లు ఉంది. ఇక రాపూర్లో చూసుకుంటే మనకి ఒక పోస్ట్ అయితే డిఈఓ ఉంది. అలాగే నర్సింగ్ ఆర్డర్లు అయితే ఏమీ లేవు. ఇక నాయుడుపేటలో ఒక పోస్ట్ డిఈఓ ఉంది, ఒకటైతే నర్సింగ్ ఆర్డర్లు ఉంది. ఇక సుల్లూరుపేటలో ఒక పోస్ట్ డిఈఓ అయితే ఉంది. మనకి టోటల్గా డిఈఓ అయితే 18 పోస్టులు. అలాగే రేడియోగ్రాఫర్ అయితే ఒక పోస్టు, బయోస్టేటిషియన్ అయితే ఒక పోస్టు, నర్సింగ్ ఆర్డర్లు 20 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి ఇవి 40 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రిస్క్రైబ్డ్ పర్ఫార్మ్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ sps.nellore.ap.gov.in notice category requirement. The applicant can download the application along with instructions, guidelines regarding method of requirement and ఎలిజిబిలిటీ ఎక్సెట్రా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి అందులో నోటీస్ అని ఉంటుంది. ఆ నోటీస్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్ మీరు ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ వెజిటబుల్ మార్కెట్, నెల్లూరు ఇన్ ఆల్ ద వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM to 5 PM along with all DD drawn in favor of district coordinator of hospital services SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్. సో ఇదంటే మనకి వీళ్ళైతే మనకి ఈ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఎక్కడ ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేయాలనేది అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్స్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు. ఇక్కడైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ వర్కింగ్ డేస్లో అయితే ఇది మీరు ఇక్కడ వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వచ్చు 10:30 AM to 5 PM వరకు. ఇక అలాగే దీనికి డీడీ కూడా తీయాల్సి ఉంటుందండి. ఆ డీడీ కూడా ఏ పేరు మీద తీయాలని అంటే మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్. సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే ఈ యొక్క పేరు పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ 22/7/2020 నుంచి మనకైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 28/7/2020 నుంచి మనకి లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్లకి ఇక్కడ ఇచ్చారు. ఇక పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్, అంటే వెబ్సైట్లో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇంకా డేట్స్ అయితే మనకి కన్ఫర్మ్గా ఇవ్వలేదు. సో ఇక్కడ తర్వాత చూసుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ sps.nellore.ap.gov.in notice category requirement for any further queries please contact district coordinator of hospital services SPSR Nellore district, care of first floor old Jubilee Hills hospital near vegetable market Nellore SPSR Nellore district through phone number or DCHS NLR requirements@gmail.com. సో ఇదండి, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఈ యొక్క నెంబర్కైనా సరే ఫోన్ చేసి మీరైతే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, లేదా మెయిల్ ఐడికి కూడా మీరైతే మెయిల్ చేయొచ్చు. అలాగే ఇందులో అయితే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో చూద్దాం, మరి ఇంతకుముందు మనకైతే ప్రకాశం జిల్లా కూడా ఇలాగే ఇచ్చి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ కాదు, ప్రస్తుతానికైతే ఆ యొక్క లింక్ అయితే తీసేశారు, ఇంకా మోడిఫై చేస్తున్నారు దాన్ని. సో మళ్ళీ ఇప్పుడు అయితే నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా ఇదైతే మనకి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్. చూద్దాం మరి ఇది ఎలా వర్క్ చేస్తుందో మరి. సో అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ recruit the post of biostatistician in the office of the district coordinator of hospital services SPSR Nellore district on outsourcing basis.
సో అప్లికేషన్ నెంబర్ ఇది ఆఫీస్ వాళ్ళే యూజ్ చేస్తారండి. ఇక అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. ఇది ఓన్లీ బయోస్టాటిషియన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకే అండి ఈ యొక్క అప్లికేషను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడొచ్చు మీరు, మీ పేరు, అలాగే మీ ఫాదర్ నేము, అలాగే సపోజ్ నేము, సెక్స్ మేలా ఫీమేలా, ఇక్కడ మీ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉంటే, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాను, అలాగే మెరిట్ స్పోర్ట్స్ కోటా అంటే అది, డిస్ట్రిక్ట్ ఫ్రమ్ విచ్ క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్. సో మీది ఏ డిస్టిక్ అక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుందండి. సో లోకల్ నాన్ లోకల్ అనే దానికి ఇది. సో ఇక్కడ 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడ చదివారు, ఏ ఇయర్ పాస్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి. అలాగే మీరు డీడీ తీస్తారు కదా, ఆ డీడీ యొక్క నెంబరు, అలాగే అమౌంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పర్టికులర్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, సన్ ఆఫ్, హౌస్ నెంబరు, స్ట్రీట్, విలేజ్, అలాగే డిస్టిక్, పోస్టల్ పిన్ కోడ్, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు. సో ఇక ఇక్కడ చూసుకుంటే మీరు చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో సర్టిఫికేట్ టు బి అప్లోడ్ పర్టికులర్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే డిగ్రీ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేటు, మార్క్స్ మెమో ఆఫ్ ద ఆల్ ఇయర్స్, అలాగే రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, అలాగే ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ అయితే, అంటే ప్రైవేట్గా 10th రాసి ఉంటారు కదా, వాళ్ళైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, లేటెస్ట్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళు రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్ అండర్ మెరిటియస్ స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటా, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీస్, ట్రైబల్, రూరల్, అర్బన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. సో ఇక ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క సిగ్నేచరు, అలాగే మీ యొక్క నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక గైడ్లైన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవంతా మనకి అంత అవసరం లేదు. సో లాస్ట్ డేట్ అయితే మనకి చెప్పాను కదా, 28వ తేదీ 7/2020 వరకు అయితే మనకి యొక్క లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా అయితే అప్లై చేసుకోండి. 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అయితే మీ యొక్క అప్లికేషన్లని పంపించుకోవచ్చు. తర్వాత అయితే మీ యొక్క అప్లికేషన్లు అయితే రిజెక్ట్ చేయబడుతుంది. సో అలాగే ఈ యొక్క applications received after 28/07/2020 5 p.m. will not be entered at any cost, even the delay occurs due to postal department, అలాగే కొరియర్ సర్వీస్ ఎక్సెట్రా ఆర్ ఎనీ అదర్ రీజన్స్. సో ఇందులో అయితే మనకి రిజిస్టర్ పోస్ట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఇచ్చినట్టున్నారు. బట్ ఇక్కడ పైన అయితే మనకి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడైతే మనకి ఒకవేళ మీరు పోస్ట్లో అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్స్ ఈ యొక్క అప్లికేషన్ పంపించిన అక్కడ ఏదైనా డిలే అయితే మాకైతే సంబంధం లేదని అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక వేకెన్సీస్ అయితే ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ ఫర్ 1 బయోస్టాటిషియన్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇక ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 సంవత్సరాలు, డిజేబుల్ పర్సన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీరు 500 రూపాయలు ఉంటుందండి ఇది. ఇక ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే 300 రూపాయలు అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఫీజుగా ఇవ్వడం జరిగింది డీడీ. సో ఇక డీడీ అయితే మీరు చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పేయబుల్ ఇన్ నెల్లూరు, ఈ యొక్క పేరు మీద అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ స్టాటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాజ్ BA మ్యాథ్స్ ఎకనామిక్స్, బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ బీఎస్సీ స్టాటిక్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా అయితే మీకు అడుగుతున్నారు. సో ఇక మీకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మీ యొక్క టోటల్ మార్క్స్ ఆప్టైన్ అయితే 75% తీసుకుంటారు. వెయిటేజ్ అయితే మీకు ట్రైబల్ ఏరియాలో పనిచేసి ఉంటే 6 months 2.5, అలాగే రూరల్ ఏరియాలో అయితే 2 marks, అలాగే అర్బన్ ఏరియాలో అయితే 1 mark ఫర్ 6 monthsకి అయితే తీసుకుంటారు. టోటల్గా 15% మార్క్స్ మీకు అయితే ఇస్తారు. ఈ యొక్క వెయిటేజ్ అయితే మనకి నెక్స్ట్ 10th ఎవరైతే పాస్ అయింటారో మన యొక్క సీనియారిటీని బట్టి మనకి ఒక్కో మార్క్ యాడ్ చేస్తారు, ఈ యొక్క 10th మార్క్ ఇయర్ని బట్టి. సో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా నోట్ అయితే ఇది 104లో కానీ హెచ్డిఎస్ గవర్నమెంట్ దాంట్లో ఎవరికి ఎక్కడ పనిచేసినా సరే, ఏపీఎస్ఏ సిసిఆర్ని ఎన్హెచ్ఎంలో కానీ ఎక్కడ పనిచేస్తున్నా సరే వాళ్ళైతే దానికి సంబంధించిన మీ యొక్క కాపీ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మీరు జాయినింగ్ లెటర్ ఉంటుంది కదండి, ఆ యొక్క కాపీ, అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక
రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే 80% ఉంది, నాన్ లోకల్ వాళ్ళకి అయితే 20% ఉంది. సో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లోకల్ ఏరియా. సో ఇక రెమ్యునరేషన్ చూసుకుంటే మీకు 17,500 అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే ఇస్తున్నారు బయోస్టాటిషియన్కి అయితే. ఇక ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్కి అయితే లాగిన్ అయ్యి మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక మీరు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాల్సి ఉంటే మాత్రం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్స్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ వెజిటబుల్ మార్కెట్, నెల్లూరు, ఇన్ ఆల్ ద వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM to 5 PM అలాంగ్ విత్ డీడీ. సో ఇక్కడైతే మీరు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంటు, సో ఇదంతా మనకి అంత అవసరం లేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత పీడిఎఫ్లో. సో ఇక్కడ మనకి చూసుకుంటే ప్రాపర్ అయితే మనకి స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి 4th to 10th. ఒకవేళ 4th అంటే ఎవరైనా 10th క్లాసు ఓపెన్గా చేసి ఉంటే వాళ్ళు మాత్రం ఒక 7 years అక్కడ ఉన్నట్లుగా రెసిడెన్షియల్ అంటే ఎంఆర్ఓ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మీరైతే ఏదైనా డౌట్ ఉన్నా సరే నెంబర్కి కాల్ చేయొచ్చు, ఇక్కడ నెంబర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక ముఖ్య గమనిక అయితే నావెల్ కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా దరఖాస్తులు పైన పేర్కొన్న సూచనలు మరియు మార్గదర్శకాలు అనుసరించి పూర్తిగా నింపిన దరఖాస్తులను జత చేయవలసిన నకలు పత్రములతో సహా ఒక సీల్ వేసిన కవర్లో పెట్టి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి నెల్లూరు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డబ్బాల వేవలను లేదా రిజిస్టర్ తపాల ద్వారా పంపవలసినదిగా కోరడమైనది. సో ఇదండి మనకి ఈ యొక్క పోస్టులు, ఈ యొక్క అప్లికేషన్లకి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాళ్ళు కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇక్కడ మనకి వాళ్ళు ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పద్ధతులు కానీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే మీరు ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తారు, రూరల్ అర్బనా, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఎందుకు బ్రేక్ అయ్యింది, అలాగే ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు, మీరు ఉంటే మెన్షన్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ హైరెడ్ డిక్లరేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీరు మీ కౌంటర్ సిగ్నేచర్ ఇది అయితే మీరు కాదు. సో ఇక్కడ వచ్చేసి సీలు, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్, ఇది వాళ్ళ డిఎంహెచ్ ఆఫీసర్ కానీ లేదా డిసిహెచ్ ఆఫీసర్ కానీ ఎనీ అదర్ అథారిటీ ఈ యొక్క మిమ్మల్ని అయితే ఎవరైతే జాయిన్ చేసుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క సిగ్నేచర్ అయితే చేయొచ్చు. సో ఇది మనకైతే నెల్లూరు జిల్లాకి సంబంధించిన బయోస్టాటిషియన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్ అండి. సో అయితే ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి ఇది. దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి వీళ్ళు ఏం చేశారంటే ఏ పోస్టులకి ఆ యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు మనకి. సో అలాగే అవి ఆ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. మీరైతే ఇదంతా మనం ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అలాగే ఉంటుందండి. సో ఇది ఇక్కడ మనకి ఎన్ని 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో అవి మనం ముందు ఏదైతే బయోస్టాటిషియన్లో చెప్పుకున్నామో సేమ్ అలాగే ఉంటాయి. సో ఇక మనకి మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఇవన్నీ సేమే ఉంటాయి. సో మీరు పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫామ్ చూసుకోండి మీరు, ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ కండి ఓన్లీ. సో అంటే మనకి ఏ పోస్ట్కి అంటే ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ కావాలంటే మీరు చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక అప్లికేషన్ ఫిల్లింగ్ అయితే మీకు అంతా సేమే ఉంటుందండి. సో మనం ప్రతి దాంట్లో అయితే అదే పనిగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఇక మీరు చూసుకోవచ్చు. అయితే మనకి ఇందులో అయితే చెక్ లిస్ట్ ఇవన్నీ ఇచ్చారు కదా, చెక్ లిస్ట్ కూడా యాజ్ పర్ సేమే ఉంటుందండి. సో ఇక మీకు ఎన్ని పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని అయితే డిఓ పోస్టులు ఇక్కడ ఇచ్చారో చూసుకోవచ్చు. డిహెచ్ ఆత్మకూరులో 2, కావలిలో 1, గూడూరు 1, ఉదయగిరి 1, వెంజమూరు 1, బుచ్చిరెడ్డిపాలెం 1, ఇందుకూరుపేట 1, కొవ్వూరు 1, అలాగే అల్లూరు 1, ఇక వెంకటాచలం 1, పొదలకూరు 1, కోట 1, ఒకాడు 1, అలాగే వెంకటగిరి 1, రాపూరు 1, నాయుడుపేట 1, సుల్లూరుపేట 1, టోటల్గా 18 పోస్టులు మనకి ఉన్నాయి. సో ఇక మీరు సేమ్ మనకైతే మొత్తం అంతా అప్లికేషన్స్ అయితే సేమ్ ఒకేలాగా ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ కూడా అంతే. సో శాలరీ అయితే మనకి 15,000 ఉంది. అలాగే రిజర్వేషన్ వచ్చేసి 80% లోకల్ వాళ్ళకు ఉంటుంది. ఇక మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సేమ్ మనం ముందు ఎలా చెప్పుకున్నామో బయోస్టాటిషియన్కి సేమ్ అలాగే ఉంటుంది. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించచ్చు, మీరు డైరెక్ట్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు దీనికైతే డిగ్రీ ఉంటుందండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక ఇది ఎక్స్పీరియన్స్ లెటర్, అంటే ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ అండి. సో ఇక అలాగే ఈ యొక్క నర్సింగ్ ఆర్డర్లకు సంబంధించిన మనకి రేడియోగ్రాఫర్కి సంబంధించిన అప్లికేషన్లు కూడా వేరువేరుగా ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మనం బ్రీఫ్గా అయితే చూద్దాము. సేమ్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఒకే విధంగా ఉంటాయండి.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, ఇది అప్లికేషన్ ఫామ్ నర్సింగ్ ఆర్డర్లీ కోసం అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చూసుకోవచ్చు మీరు, నర్సింగ్ ఆర్డర్లీ అని ఉంటుంది. సో ఇక అప్లికేషన్ వచ్చేసి సేమ్ ఉంటుందండి అప్లికేషన్, అలాగే ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటే మనకి ఇక్కడ మారుతుంది. సో ఇక రిమైనింగ్ అంతా మనకి అయితే సేమే ఉంటుంది. ఎక్కడ పోస్టులు కలిగి ఉన్నాయి నర్సింగ్ ఆర్డర్లీ ఇక్కడ ఇచ్చారు, కావాలంటే చూసుకోవచ్చు. కావలిలో 3 పోస్టులు, ఉదయగిరిలో 2 పోస్టులు, వింజమూరులో 1 పోస్టు, బుచ్చిరెడ్డిపాలెంలో 3, అలాగే ఇందుకూరుపేట 1, కొవ్వూరు 3, కోట 3, ఒకాడు 2, వెంకటగిరిలో 1, నాయుడుపేటలో 1, టోటల్గా 20 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి ఈ యొక్క నర్సింగ్ ఆర్డర్లీ. సో ఇక్కడ మీరు ఏది చూసుకుంటే సేమే ఉంటుంది అంతా. ఇక ఫీజు వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు 200 రూపీస్ అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ఓఎన్లు అయితే 100 రూపీస్ తీయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఎస్ఎస్సి 10th అయితే పాస్ అయి ఉండాలి. ఇక అలాగే ఈక్వలెంట్ అంటే దానికి సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా ఎస్టీ జాయింట్స్ అంబులెన్స్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా రిజర్వేషన్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి 80%. అలాగే రెమ్యునేషన్ చూసుకుంటే మనకి 12,000 అయితే నీకు మంత్లీ శాలరీగా అయితే ఇస్తారండి. సో ఇక ఎలా అప్లై చేయాలనేది అయితే సేమే ఉంటుంది. మనం ప్రతి వీడియోలో అయితే చెప్తూనే ఉన్నాం, ఈ వీడియోలో కూడా స్టార్టింగ్లో చెప్పాం, సేమే ఉంటుంది. సో ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లెటర్ను ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఇది చూసుకుంటే మనకి రేడియోగ్రాఫర్కి అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రేడియోగ్రాఫర్. సో దీనికి వచ్చేసి మనం సేమే ఉంటాయని, నేనైతే ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అలాగే దీనికి సంబంధించిన శాలరీ అయితే చెప్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓసీ ఎస్టీ వాళ్ళకైతే 42 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 సంవత్సరాలు, అలాగే డిజేబుల్ పర్సన్కి 10 ఇయర్స్. అలాగే దీనికి ఫీజు వచ్చేసి 500 రూపాయలు అయితే డీడీగా ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 300 రూపాయలు ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు పాస్డ్ గవర్నమెంట్ విత్ సైన్స్ గ్రూప్, డిక్లేర్డ్ యాజ్ ఈక్వలెంట్ కోర్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పాస్డ్ సర్టిఫికేట్ ఇన్ రేడియోగ్రాఫర్ అసిస్టెంట్ సిఆర్ఏ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజినింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. ఇక సెలెక్షన్ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి మీకు. ఇక రెమ్యునేషన్ చూసుకుంటే 17,500 అయితే మీకు రెమ్యునేషన్కి ఇస్తారు పర్ మంత్కి. సో ఎలా అప్లై చేయాలి ఇదంతా సేమే ఉంటుంది. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ అంటే మన 4 పోస్టులకు సంబంధించిన అప్లికేషన్లు అయితే వేరువేరుగా ఇచ్చారు. సో బయోస్టాటిషియన్, అలాగే డిఈఓ, అలాగే నర్సింగ్ ఆర్డర్లీ, అలాగే రేడియోగ్రాఫర్, ఈ 4 పోస్టులకు అయితే వేరువేరుగా మనకి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు వీళ్ళంత తొందరగా అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అయితే మనకి చాలా ఎక్కువ రోజులు అయితే లేదు, 28 తేదీ లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. బట్ చూద్దాం, మరి మనకి ఇంకా అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నేను ఒకవేళ లింక్ ప్రొవైడ్ చేస్తే నేను కూడా వీడియో అయితే చేసిస్తాను మీకు. సో అలాగే ఇక మన ఛానల్, అలాగే మన యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని అయితే తెలుసుకునేలా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.